ఫజీ రూల్ బేస్డ్ సిస్టమ్ చూద్దాం. ఫజీ రూల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఇది ఒక సిస్టమ్ దట్ ఆర్ ఫజీ, లైక్ ఇఫ్ 10 రూల్స్ ఉంటాయి అన్నమాట డిసిషన్ మేకింగ్ చేయడానికి. ఇప్పుడు రూల్ 1 చూద్దాం. ఇప్పుడు ఒకవేళ టెంపరేచర్ కూల్ ఉన్నాకో దెన్ హీటర్ అనే పవర్ అయి ఉండాలి. ఒకవేళ టెంపరేచర్ హాట్ ఉన్నాకో హీటర్ ఫ్యాన్ స్పీడ్ అనేది అయి ఉండాలి. సో ఇట్లా 2 రూల్స్ రాస్తాం ఫజీ రూల్ బేస్డ్ సిస్టంలో. ఇప్పుడు లింగ్విస్టిక్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఈ లింగ్విస్టిక్ వేరియబుల్స్ ఎప్పుడు పనిచేస్తాయంటే ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్, ఇప్పుడు నంబర్స్ బదులు వర్డ్స్ యూజ్ చేయడానికి ఈ లింగ్విస్టిక్ వేరియబుల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టెంపరేచర్ లోపల నేను నంబర్స్ బదులు వర్డ్స్ వాడాలనుకుంటున్నాను, కూల్, వామ్, హాట్ అని. అప్పుడు ఈ లింగ్విస్టిక్ వేరియబుల్స్ పనికొస్తాయి. అర్థమైంది కదా? లింగ్విస్టిక్ వేరియబుల్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్స్ మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాం, దాన్ని లింగ్విస్టిక్ వేరియబుల్స్ అని. అలాగే ఇప్పుడు టెంపరేచర్ కూల్, వామ్, హాట్. ఓకేనా? తర్వాత లింగ్విస్టిక్ ఎడ్జెస్ అని ఉంటాయి. లింగ్విస్టిక్ ఎడ్జెస్ అంటే ఏంటంటే మాడిఫై మీనింగ్ ఆఫ్ ద ఫజీ టర్మ్స్. ఇప్పుడు వెరీ హాట్ ఉన్నాకో ఇదేం చేస్తుంది, ఇంక్రీజెస్ డిగ్రీ. ఒకవేళ స్లైట్లీ హాట్ ఉన్నాకో డిక్రీజెస్ ద డిగ్రీ. సో ఏదైతే ఫజీ టర్మ్స్ ఉన్నాయో దాని మీనింగ్ని మాడిఫై చేసేవి లింగ్విస్టిక్ ఎడ్జెస్. ఇక ఫజిఫికేషన్ అంటే చెప్పినాక అయితే క్రిస్పీ ఇన్పుట్ ఉంటుంది. అంటే క్రిస్పీ అంటే ఏంటో చెప్పిన క్రిస్పీ లాజిక్ అంటే 0 అన్న 1 ఉంటుంది. సో దీన్ని ఫజీ సిస్టమ్, ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం, ఫజీ రూల్ బేస్డ్ సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి ఆ ఫజీ లాజిక్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అందుకే ఈ క్రిస్పీ ఇన్పుట్ని ఫజీ వాల్యూస్లకు మార్చేది ఫజిఫికేషన్. ఎగ్జాంపుల్ టెంపరేచర్ 30 degrees అని క్రిస్పీ ఇన్పుట్ వచ్చింది. సో దీన్ని ఫజీ లాజిక్లో మార్చాలి, అంటే 0 to 1 మిడిల్లో మార్చాలి. వామ్ 0.8, హాట్ 0.2 అని ఇట్లా ఫజీ లాజిక్లోకి మార్చేది ఎవరు, ఫజిఫికేషన్. ఒక్కసారి అయిపోయాక వచ్చిన అవుట్పుట్స్ అన్నీ అగ్రిగేషన్ అవుతాయి. అగ్రిగేట్ అయినాక డిఫజిఫికేషన్ అవుతుంది. డిఫజిఫికేషన్ ఇప్పుడు ఇదేంటిది, ఇప్పుడు ఈ అవుట్పుట్స్ని మళ్ళీ క్రిస్పీ అవుట్పుట్లకు మార్చాలి. ఈ ఫజీ అవుట్పుట్స్ని మళ్ళీ క్రిస్పీ వాల్యూకి మార్చే డిఫజిఫికేషన్. అర్థమైంది కదా? ఫజిఫికేషన్ అంటే ఏంటిది, క్రిస్పీ ఇన్పుట్ని ఫజీ వాల్యూస్లో మార్చేది ఫజిఫికేషన్. మళ్ళీ ఈ ఫజీ వాల్యూస్ని మళ్ళీ క్రిస్పీ వాల్యూస్లో మార్చేదాన్ని డిఫజిఫికేషన్. ఎగ్జాంపుల్ ఫ్యాన్ స్పీడ్ అనేది ఫజీ రిజల్ట్లో 0.7 ఉంది. మనకు కావాల్సిన ఎంత, క్రిస్పీ అవుట్పుట్ కావాలి. అందుకే ఈ ఫజీ అవుట్పుట్ని క్రిస్పీ అవుట్పుట్లకు మార్చింది 70% అని. సో ఇది డిఫజిఫికేషన్.